హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్తో డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలా వీడియోని మొదట లైక్ చేయండి. ఈరోజు రియాక్షన్ వచ్చేసి విట్టిగ్ రియాక్షన్, చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. సో ఈ వీడియోలో మనము రియాక్షన్ అలాగే దానికి సంబంధించి మెకానిజం అయితే డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బీఎస్సీకి సంబంధించి సో డిగ్రీ వాళ్ళకి సంబంధించి ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి రియాక్షన్ ఇది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ విట్టిగ్ రియాక్షన్ అంటే ఫస్ట్ డెఫినేషన్ అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ విట్టిగ్ రియాక్షన్ అంటే ఏంటి, దానికి సంబంధించి మెకానిజం అయితే నేను డిస్కస్ చేస్తూ ఉన్నా. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం విట్టిగ్ రియాక్షన్ సంబంధించి డెఫినేషన్ ఒకసారి చూసినట్లయితే డెఫినేషన్. ఓకేనా, సో నేను ఇక్కడ కంప్లీట్ డెఫినేషన్ అయితే రాయను, చెప్తాను, రాసుకోండి. ఓకేనా, చూడండి ఒకసారి ఇక్కడ. సో విట్టిగ్ రియాక్షన్, సో వాట్ ఈజ్ విట్టిగ్ రియాక్షన్ అంటే ఇక్కడ సో కార్బొనైల్ కాంపౌండ్స్, ఏవైతే కార్బొనైల్ కాంపౌండ్స్ ఉంటాయో, ఇప్పుడు మనం కార్బొనైల్ కాంపౌండ్స్ సో కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే ఇక్కడ మనము ఆల్డిహైడ్స్ తీసుకోవచ్చు, కీటోన్స్ తీసుకోవచ్చు. ఓకేనా, సో టోటల్ కార్బొనైల్ కాంపౌండ్స్ రియాక్ట్ విత్ ట్రైఫినైల్ ఆల్కీన్స్. చాలా జాగ్రత్తగా వినాలి. సో కార్బొనైల్ కాంపౌండ్స్ని మనం ట్రైఫినైల్ ఆల్కీన్స్తో రియాక్ట్ చేస్తే, ఓకేనా, ట్రైఫినైల్ ఆల్కీన్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. సో విట్టిగ్ రియాక్షన్ యొక్క డెఫినేషన్ చెప్తా ఉన్నా. సో కార్బొనైల్ కాంపౌండ్స్, ఇక్కడ కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే మనము కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్ తీసుకోవచ్చు, అలాగే కీటోన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఆల్డిహైడ్స్ తీసుకోవచ్చు, కీటోన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు ఏ ఫామ్ అవుతాయి అంటే చూడండి, ఇక్కడ కార్బొనైల్ కాంపౌండ్స్ రియాక్ట్ విత్ ట్రైఫినైల్ ఆల్కీన్స్. కార్బొనైల్ కాంపౌండ్స్ని ట్రైఫినైల్ ఆల్కీన్స్తో రియాక్ట్ చేస్తే మనకి ఏమొస్తాయి అంటే ఇక్కడ మనకు ఆల్కీన్స్ వస్తాయి. ఆల్కీన్స్ ప్లస్ ట్రైఫినైల్ పాస్పీన్స్ అనేవి మనకు ఫామ్ అవుతాయి. ఓకేనా, సో దిస్ రియాక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ విట్టిగ్ రియాక్షన్. చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అండి, అర్థమవుతుందా? డెఫినేషన్ రాసుకోండి. సో కార్బొనైల్ కాంపౌండ్స్ రియాక్ట్ విత్ ట్రైఫినైల్ ఆల్కీన్స్ టు ఫామ్ ఆల్కీన్స్. ఓకే, ప్లస్ ట్రైఫినైల్ పాస్పీన్స్. దిస్ రియాక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ విట్టిగ్ రియాక్షన్. దీనికి సంబంధించి మనం రియాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే రియాక్షన్ కూడా రాస్తా ఉన్నా. ఓకేనా, మనం ఒక రియాక్షన్ తీసుకొని దానికి మనమైతే మెకానిజం అయితే చూడాల్సి అయితే ఉంటుంది అనమాట. సో నేను రియాక్షన్ రాస్తా ఉన్నా. సో రియాక్షన్, సో కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే మనం ఇక్కడ ఆల్డిహైడ్స్ తీసుకోవచ్చు, కీటోన్స్ తీసుకోవచ్చు కదా. నేను డైరెక్ట్గా ఒకసారి కీటోన్స్ తీసుకుంటా ఉన్నా. ఓకేనా, సో మనకు తెలిసినటువంటి బెస్ట్ కీటోన్ వచ్చేసి CH3 C+O CH3. ఓకే, దిస్ ఈజ్ కీటోన్. ఓకేనా, సో కీటోన్ని మనం ట్రైఫినైల్ పాస్పిన్తో రియాక్ట్ చేయాలి. ఇక్కడ ట్రైఫినైల్ పాస్పిన్ యొక్క ఫార్ములా వచ్చేసి PH × 3 P CH2. దిస్ ఈజ్ ట్రైఫినైల్ ఆల్కిన్ అంటే ఏంటి? సో డబుల్ బాండ్ అంటే మనం ఆల్కిన్ అంటాం. ఓకేనా, సో దిస్ ఈజ్ ట్రైఫినైల్ ఆల్కిన్. దిస్ ఈజ్ కార్బొనైల్ కాంపౌండ్. ఓకే, సో మనకి ఏం వస్తుంది అంటే ఆల్కిన్స్ వస్తాయి, ఆల్కిన్స్ ప్లస్ ట్రైఫినైల్ పాస్పిన్స్ వస్తాయి. ఓకేనా, నేను ఫస్ట్ రియాక్షన్ రాస్తా ఉన్నా, దీనికి సంబంధించి మెకానిజం అయితే వేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ నేను ఫైనల్గా ప్రోడక్ట్ రాస్తాను. చూడండి ఒకసారి ఇక్కడ ఏమొస్తుందంటే CH3 C++ CH3. దిస్ ఈజ్ ఆల్కిన్. సో ఇది నార్మల్ ఆల్కిన్ అండి. నెక్స్ట్ ట్రైఫినైల్ పాస్పీన్స్. సో దిస్ ఈజ్ ట్రైఫినైల్ పాస్పిన్. ఓకే, PH × 3 P+O. దిస్ ఈజ్ ట్రైఫినైల్ పాస్పిన్. సో ఇది రియాక్షన్ అన్నమాట టోటల్గా. దీని మెకానిజం ఒకసారి మనం రాద్దాం. ఓకేనా, సో మెకానిజం, సో ఇక్కడ మనం బాగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం లేదండి. దిస్ ఈజ్ కార్బొనైల్ కాంపౌండ్, దిస్ ఈజ్ ట్రైఫినైల్ ఆల్కిన్. ప్రోడక్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే
ఈ O అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ O అనేది కార్బనైల్ కాంపౌండ్స్ ఉన్నటువంటి O అనేది ఈ CH2 ప్లేస్లోకి వెళ్ళింది, అంతే కదా. చూడండి ఇక్కడ ఈ O అనేది ఈ CH2 ప్లేస్లోకి వెళ్ళింది, ఈ CH2 అనేది O ప్లేస్లోకి వచ్చింది. సో అవే మనం ప్రోడక్ట్స్ రాసాం అనమాట. ఓకేనా. దీన్ని మనం మెకానిజం రూపంలో చూపించాల్సి ఉంటుంది. ఓకేనా. సో చూసా ఫస్ట్ స్టెప్. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే, నేను ఫస్ట్ దీన్ని తీసుకుంటా ఉన్నా, దేన్ని, ట్రైఫినైల్ ఆల్కీన్ని. ట్రైఫినైల్ ఆల్కీన్ PH టేకెన్ ట్వైస్ 3 P డబుల్ బాండ్ CH2 దీన్ని తీసుకుంటా ఉన్నా. దీన్ని మనం చిన్న మాడిఫికేషన్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ స్టెప్లో ఇక్కడ మనకు డబుల్ బాండ్ ఉంది కదా. ఓకేనా. సో దిస్ పై ఎలక్ట్రాన్స్ మైగ్రేట్స్ టు దిస్ కార్బన్. ఓకే, ఈ పై ఎలక్ట్రాన్స్ని కార్బన్కి ఇస్తే ఏమవుతుందంటే PH టేకెన్ ట్వైస్ 3 P సింగిల్ బాండ్ CH2. ఓకే, దిస్ కార్బన్ హ్యావింగ్ నెగిటివ్ చార్జ్, దిస్ ఫాస్ఫరస్ హ్యావింగ్ పాజిటివ్ చార్జ్. ఓకేనా, మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, పై ఎలక్ట్రాన్స్ని కార్బన్కి ఇస్తే ఈ విధంగా చేంజ్ అయింది. దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ తీసుకుంటా ఉన్నా. సెకండ్ స్టెప్లో నేను ఈ కార్బనైల్ కాంపౌండ్ తీసుకుంటా ఉన్నా. ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ కార్బనైల్ కాంపౌండ్స్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా, CH3 C డబుల్ బాండ్ O. సో మన కన్వెంట్ కోసం ఆ స్ట్రక్చర్ని ఇలా మార్చుకున్నాం అనమాట. ఎలాగైనా రాయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ కార్బనైల్ కాంపౌండ్. ఓకే, సో దీన్ని మనం చిన్న మాడిఫై చేద్దాం. సో దిస్ పై ఎలక్ట్రాన్స్ మైగ్రేట్స్ టు దిస్ ఆక్సిజన్ టు ఫార్మ్ CH3 C CH3 సింగిల్ బాండ్ O. సో ఆక్సిజన్ హ్యావింగ్ నెగిటివ్ చార్జ్, కార్బన్ హ్యావింగ్ పాజిటివ్ చార్జ్, అంతే కదా. ఓకే, సో ఇక్కడ కార్బన్ మీద పాజిటివ్ చార్జ్ ఎందుకంటే కార్బన్ అనేది ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కాబట్టి పాజిటివ్, ఆక్సిజన్ ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది కాబట్టి నెగిటివ్. ఓకే, అట్ ది సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట. కార్బన్ అనేది ఎలక్ట్రాన్స్ తీసుకున్నది కాబట్టి నెగిటివ్ చార్జ్, ఫాస్ఫరస్ లాస్ అయింది కాబట్టి పాజిటివ్ చార్జ్. ఓకేనా, ఇది మనకు ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్. ఇప్పుడు మనం రెండింటిని మనము మ్యాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ తీసుకుందాం. ఓకే, ఈ థర్డ్ స్టెప్లో దీన్ని తీసుకుంటా ఉన్నాం, దీన్ని తీసుకుంటా ఉన్నాం. ఓకేనా, రెండింటిని మనము కలిపి రాయాల్సి ఉంటుంది. ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ PH టేకెన్ ట్వైస్ 3 సింగిల్ బాండ్ P సింగిల్ బాండ్ CH2 ప్లస్ మైనస్, అంటే ఫస్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకున్నా, దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాస్తా. కానీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే చిన్న మాడిఫై చేస్తా ఉన్నా. చిన్న మాడిఫై అంటే ఏం కాదు, ఆ స్ట్రక్చర్ని కొంచెము మార్చి రాస్తా ఉన్నా అంతే. ఓకేనా, CH3 O. సో O దగ్గర ఏముంది, నెగిటివ్, మైనస్, ఈ కార్బన్ దగ్గర పాజిటివ్. ఇక్కడ ఏం చేయలేదండి, నేను వాటిని మార్చి రాసుకున్నా అంతే. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మన కన్వీనియంట్ కోసం నేను ఇక్కడ దాన్ని కొంచెం మార్చి రాసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫాస్ఫరస్ దగ్గర ప్లస్ ఉంది, కార్బన్ దగ్గర మైనస్ ఉంది, ఈ కార్బన్ దగ్గర ప్లస్ ఉంది, ఈ ఆక్సిజన్ దగ్గర మైనస్ ఉంది. మనకి ఆపోజిట్లీ చార్జెస్ అనేవి అట్రాక్షన్స్ కదా, అంటే ప్లస్ మైనస్ అనేది అట్రాక్షన్, మైనస్ ప్లస్ అనేది అట్రాక్షన్. సో కాబట్టి ఈ రెండు ఇప్పుడు కలుస్తాయి అన్నమాట, అంటే ప్లస్ మైనస్ కాబట్టి ఈ రెండు కలుస్తాయి. అర్థమవుతుందా? ఓకేనా. సో ప్లస్ ప్లస్ అయితే కనుక రిపల్సెన్స్, ఓకే, మైనస్ మైనస్ రిపల్సెన్స్. సో కాబట్టి ఈ మైనస్ అనేది ఈ ప్లస్ దగ్గరికి, అంటే O మైనస్ అనేది P ప్లస్ దగ్గరికి, C మైనస్ అనేది C ప్లస్ దగ్గరికి. అలా అర్థం కావడం కోసం నేను ఇలా రాసా దీన్ని. ఓకేనా, దీన్ని మనం కలిపి రాద్దాం ఇప్పుడు. ఓకే, చెప్పండి ఒకసారి. PH టేకెన్ ట్వైస్ 3 P సింగిల్ బాండ్ CH2, అంటే ఇప్పుడు దీని మధ్య బాండ్ ఫామ్ అవుతుంది O C, అంటే ఈ Cకి Cకి మధ్య బాండ్ ఫామ్ అయింది CH3 అంతే కదా. దీనికి దీనికి మధ్య బాండ్ ఫామ్ అయింది, దీని మధ్య బాండ్ ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ స్టెప్ అండి. నేను డైరెక్ట్గా దీని నుంచే కంటిన్యూ చేస్తా ఉన్నా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, కింద రాస్తా ఉన్నా. ఇప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ బాండ్ ఉంది కదా, Pకి CH2కి మధ్య బాండ్ ఉంది కదా, ఈ బాండ్ని నేను మైగ్రేట్ చేస్తా ఉన్నా. ఈ బాండ్ని
ఇక్కడ మైగ్రేట్ చేస్తూ ఉన్నాం, ఈ బాండ్ని ఇక్కడ మైగ్రేట్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే PH3 టైగెండ్ వైస్ 3 P డబుల్ బాండ్ O. అర్థమవుతుందా? PH3 P డబుల్ బాండ్ O. ఈ బాండ్ ఉండదు, ఇంకా ఈ బాండ్ డైరెక్ట్ ఇక్కడికి వస్తూ ఉంది కాబట్టి Pకి Oకి మధ్య డబుల్ బాండ్ ఫామ్ అయింది. ప్లస్ నెక్స్ట్ CH2 ఈ CH2 రాస్తా ఉన్నా, ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, డబుల్ బాండ్ కార్బన్ CH3. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్కీన్స్, దిస్ ఈజ్ ట్రైఫినైల్ పాస్పిన్, ఓకేనా. సో టోటల్గా ఇది మనకి విట్టిగ్ రియాక్షన్ సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్, రియాక్షన్ అండ్ మెకానిజం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చాలా జాగ్రత్తగా నోట్స్ కూడా రాసుకుంటే చాలా మంచిదండి. ఓకేనా. సో డెఫినేషన్ ఒకసారి చూడండి. కార్బోనిల్ కాంపౌండ్స్ రియాక్ట్ విత్ ట్రైఫినైల్ ఆల్కీన్స్ టు ఫామ్ ఆల్కీన్స్ అండ్ ట్రైఫినైల్ ఆల్కీన్స్ టు ఫామ్ ఆల్కీన్స్ అండ్ ట్రైఫినైల్ పాస్ఫిన్స్. ఇది రియాక్షన్ రియాక్షన్ డెఫినేషన్ అండి. డెఫినేషన్ రాసుకోండి, రియాక్షన్ రాయండి, మెకానిజం. చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏదైనా రియాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోని మీకు మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.